హాయ్ ఫ్రెండ్స్, టుడే చేపలు తెచ్చారు మా ఆయన. చేపల పులుసు చేస్తున్నాను. ఇగో చేపలు ఇట్లా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా నేను చేశాను, అలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దానికి ఏమొచ్చి మసాలా పట్టించుకోవాలి. చేపలకి పసుపు, ఉప్పు, కారం వేసి కలిపేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక తపాలు తీసుకొని తపాలలో అల్లం వెల్లుల్లి పేస్టు, తెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఓల్ గరం మసాలాలు అన్నీ వేసి కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు టమాటా ప్యూరీ కొంచెం వేసుకోవాలి. వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మనకి కారం సరిపోయినంత కారం వేసుకోవాలి. వేసుకునే తర్వాత బాగా మగ్గపెట్టాలి. అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం టమాటీ ప్యూరీని బాగా మగ్గపెట్టుకోవాలి. అప్పుడు నేను చూసారు కదా అలా మగ్గాలి ఆయిల్ పైకి వచ్చేలాగా. ఇప్పుడు చింతపండుని చిక్కగా పిడుచుకొని అందులో వేసుకోవాలి. పులుసు చింతపండు పులుసుని చూసారా అలా వేసుకోవాలి. ఇప్పుడు చేపలు ఫస్ట్ ఉప్పు, పసుపు, కారం పెట్టి ఉంచుకున్నాం కదా. చింతపండు పులుసు కొంచెం మరిగాక దాంట్లో ఈ చేపలని ఒక్కొక్క చేపగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే సైడ్కి వేసేయడం ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కాసేపు ఒక 15 మినిట్స్ వరకు మరగబెట్టుకోవాలి. కొంచెం పైకి ఇలా తెరులుతూ మరిగే వరకు ఉంచుకున్న తర్వాత వన్ సైడ్ ఫ్రైకి కూడా పెట్టుకున్నాను. జస్ట్ ఫ్రైకి కళాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రై పీస్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను 4 చేశాను. 4 పీసెస్ వేసుకున్నాను. అలా ఫ్రైకి పెట్టుకున్నాను. నెక్స్ట్ చేపల ఫ్రై కూడా అవుతుంది. ఇప్పుడు 2 వైపులా 2 పెట్టుకున్నా. చేపల పులుసు ఒకవైపు, ఫ్రై ఒకవైపు 2 అవుతున్నాయి. బోత్ ఆర్ రెడీ. సూపర్గా ఉంది చేపల పులుసు. మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి. అలాగే ఫినిషింగ్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్